బీపీ ప్రేక్షకులకి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని సాంస్కృతిక ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి బిట్టును మనం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇటీవల హైదరాబాద్లో శివాని ఆర్ట్ క్రియేషన్స్ వారు నిర్వహించినటువంటి ఒక మంచి ప్రోగ్రాంలో పద్య నాటక పోటీల్లో పాల్గొన్నటువంటి మన నెల్లూట్ల రవీంద్రరావు గారికి అక్కడ జీవన సాఫల్యం అనే పురస్కారాన్ని కూడా అందజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ మన B5 నుంచి వెళ్ళి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మన వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నేను నెల్లూట్ల ఫౌండేషన్ సభ్యుడిగా 2019లో స్థాపించినటువంటి సంస్థకి ఉన్నాను. సో రవీంద్రరావు గారు నెల్లూట్ల ఫౌండేషన్ స్థాపించిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఆ కార్యక్రమాలన్నింటినీ గుర్తించి 8 ఫిబ్రవరి రోజు నేను మొన్న శివాని ఆర్ట్స్ క్రియేషన్స్ కళా సంస్థ వారు హైదరాబాద్ వారికి జీవన సాఫల్యత పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. చాలా సంతోషము. సో సార్, ఇప్పుడు ఈ నెల్లూట్ల ఫౌండేషన్కు మీకు ఎట్లా పరిచయాలు పెరిగినాయి? ఇట్లా వీళ్ళకు కావడానికి కారణం ఏంటి? సో సార్తో నేను కలిసి పనిచేయడం జరిగింది పాఠశాలలో. ఎన్ని రోజుల నుంచి పనిచేస్తారు? ఎట్లా ఉపాధ్యాయులుగా పనిచేస్తాము కలిసి. ఆ తర్వాత 2019 తర్వాత ఈ సారు ఈ నెల్లూట్ల ఫౌండేషన్ స్థాపించి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానిలో కోవిడ్ సమయంలో లాక్డౌన్లో వారికి నిత్యావసర సరుకులని అవసరార్థులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలు కావచ్చు, అనాథ ఆశ్రమాలను కూడా వారు గ్రాసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కళాకారులని, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు, ముఖ్యంగా కోవిడ్ సమయంలో అనేక సేవలు అందించినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్టులను, ఎంతో కష్టపడ్డారు జర్నలిస్టులు. సో జర్నలిస్ట్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, వీరందరినీ కూడా సార్ సన్మానించుకోవడం జరిగింది కోవిడ్ తర్వాత. ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని కొనసాగించడానికి సారు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేయడంలో పాల్గొన్నారు కదా. పాల్గొన్నప్పుడు వారికి వచ్చినటువంటి ఎన్నో అవార్డులు వచ్చుంటాయి. వారి మీద మీ అభిప్రాయం ఎట్లా ఉంది? చాలా అండి. ఇప్పుడు అవార్డుల కోసం సార్ ఎప్పుడూ పనిచేయలేదు. సో అవార్డ్స్ అనేది సార్ ప్రసాద్ చెందుతుంటుంది. మనము సేవ చేస్తూ వెళ్ళాలి. అవసరార్థులకు కావాల్సిన వాళ్ళకి సేవ చేస్తూ పోయినట్లయితే అవార్డ్స్ అనేది వాటంతర బట్టి వెతుకుంటూ వచ్చేది. దాని ఈ సందర్భంలో అది ప్రూవ్ అయ్యింది సార్ చెప్పిన మాట. ఎందుకంటే జీవన సాఫల్యత అవార్డు అనేది చాలా పెద్ద అవార్డు. అది ఆ అవార్డు సార్కి రావడం, ఎప్పుడు ఆ అవార్డు కోసం మేము ఎప్పుడు చర్చించుకోలేదు. సార్ ఆ అవార్డు గురించి ఎప్పుడు అడగలేదు. సో ఎందుకంటే సార్ ఎంతసేపు సేవ చేసుకుంటూ పోవడమే అన్ని రంగాలలో. ఈ మధ్యకాలంలో కళారంగంలో కూడా వారి యొక్క కళారంగాన్ని కూడా మరుగునపడిపోతున్నటువంటి సురభి కళాకారులను కూడా వారు పైకి తీసుకొచ్చి వారికి అనేక కార్యక్రమాలకు సంబంధించిన వేదిక ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూట్ల ఫౌండేషన్. నెల్లూట్ల ఫౌండేషన్ కళాపీఠం చేస్తున్నటువంటి సేవలను గుర్తించినటువంటి వాళ్ళ సంస్థలు మరి ఈనాడు నన్ను గుర్తించి మరి మొన్ననే శివాని ఆర్ట్స్ అసోసియేషన్ హైదరాబాద్లో జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు. వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. మరి నాకు ఆ అవార్డు పట్ల నాకు కొంత బాధ్యత పెరిగింది. నేను ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈనాడు మరి శ్రీరంగారావు కళాస్రవంతి కాకినాడ వాళ్ళు కూడా మరి నా సేవలను గుర్తించి అంత దూరం నుండి ఈనాడు మరి నన్ను మరి ఈ కార్యరంగంలోకి సాంఘిక నాటకాలను మరి వైపు కూడా నన్ను మళ్ళిస్తున్నారు. మరి దీన్ని నేను సక్సెస్ అవుతా అనేటువంటిది అనుకుంటున్నాను. ఆ మేరకే ఈనాడు 29 మార్చి నాడు ఇక్కడ స్థానిక కెమిస్ట్ భవన్లో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని సాంఘిక నాటకాలను వేయబోతున్నాం. అవి చౌకీదార్ అండ్ ఆచమనం అనేటువంటి నాటకాలను ఇక్కడ విద్యార్థికులు, ప్రేక్షకులు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాలను సాంఘిక నాటకాలు చేయాలి, అది చూడాలి, చూసి మరి దాన్ని ప్రోత్సహించాలి. అదేవిధంగా ఇది మరి ఒక రకంగా చెప్పాలంటే ఇది సందేశాత్మకమైనటువంటి, సమాజానికి సందేశాత్మకము, మరి యువతకు ఇది ఒక నిర్దేశించేటువంటి రీతిలో వాళ్ళకి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది అనేటువంటి ఉద్దేశంగా చెప్తూ
నన్ను గుర్తించిన వాళ్ళందరికీ, నా మిత్రులకు, సోదరులకు, కుటుంబ సభ్యులకు, మరి నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి ప్రతి వాళ్లకు నేను ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. సార్, ఇప్పటి వరకు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు మరుగున పడుతున్న కళారంగాన్ని కూడా మీరు పురుగొల్పి జనగామ ప్రాంతంలో నిలబెడుతున్నారు. దానికి మీకు పలు కళారంగాల నుండి సన్మానాలు, సత్కారాలు, రివార్డులు వస్తున్నాయి. సంతోషం. ఈ జనగామ ప్రాంతంలో ఇప్పటి వరకు మీరు ఒక పౌరాణిక నాటక రంగాన్ని చాలా వరకు మరుగున పడదని వెలికి తీశారు. అనేక నాటకాలను కూడా ప్రదర్శింపజేశారు. దాంతోపాటు ఇటీవల మీరు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక సాంఘిక నాటకాలను కూడా చూశారు. సో అది జనగామ ప్రాంతానికి ఆ సాంఘిక నాటకాలను ఏమన్నా మీరు తీసుకొచ్చే ఏదైనా కృషి ఉన్నదా? ఇంతకుముందు మీరు మన పద్య నాటకాలను, పౌరాణిక పద్య నాటకాలనే ప్రోత్సహించడం వాస్తవమే. 15 నాటకాలను అతి తక్కువ కాలంలో, అనతి కాలంలో వేయించడం, చాలా చైతన్యం తీసుకురావడం జరిగింది. కానీ వాటితో పాటుగా నృత్యాలను, కూచిపూడి నృత్యాలను ఈ ప్రాంతంలో అద్భుతంగా ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా కూడా నేను వాటిని కూడా ఎంకరేజ్ చేస్తున్నా. మీరు ప్రతి దగ్గర కూడా చూస్తున్నారు. ఈ 15 నాటకాలలో కూడా కూచిపూడి నృత్యాలను పెట్టించాను. అదేవిధంగా సినీ సంగీత విభావరి చాలా పెద్ద గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు, అదేవిధంగా మరి లతా మంగేష్కర్ అవార్డు వచ్చినటువంటి ప్రముఖులైనటువంటి హైదరాబాద్ గాయకులతోటి నేను సినీ సంగీత విభావరి మన అమ్మ నాన్న కళాపీఠం ద్వారా నేను చేయిస్తున్నా. మీరు అన్నట్టు మనకు పౌరాణిక నాటకాలు, రంగస్థల నాటకాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. అయితే ఇప్పుడు ఇటీవల మనము వచ్చే మార్చిలో మనం ఒకటి మొన్న మనము త్యాగరాయ గాన సభలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు మీరు కూడా వచ్చారు, మీడియా మిత్రులు కూడా నాతో ఉన్నారు. అక్కడి ఎస్వి రంగారావు కళాస్రవంతి కాకినాడ వాళ్ళు చాలా గొప్పగా ఎస్వి రంగారావు గారు మీద ఉన్నటువంటి ఆయన ఆ ఊరే కాకినాడనే, మరి ఆయన నటసార్వభౌమ అనేటువంటి ఆ బిరుదున్నటువంటి వాడు ఆ ఋతుల్లో. అట్లాంటి మహానుభావుడి యొక్క మరి పేరు మీద కళాస్రవంతి పెట్టి ఒక 20 ఏళ్ల నుంచి అనేకమైనటువంటి కళా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళు నన్ను మొన్న మరి ముఖ్య అతిథిగా పిలిచి వాళ్ళ కార్యక్రమాన్ని చేసినప్పుడు చౌకీదార్ అనేటువంటి నాటకాన్ని సెంటర్ మనం అంతా చూసినాము. అయితే ఇవాళ నాకు వాళ్ళు చెప్పగానే సార్ మేము అవార్డు కోసం మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాం, మా సెలక్షన్ కమిటీ మీకు అది చేసింది అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, అయ్యో నేను మీ సాంఘిక నాటకాలు మా ప్రాంతంలో వేయలేదు, నేనేమి దాంట్లో నాకేం అర్హత ఉంటుంది, హౌకెన్ నేను ముందుకు పోవాలి అని అడిగినప్పుడు వేద్దాం సార్ అదే దనగాంలో అదే నాటకాన్ని అన్నాడు. దాంతోపాటు ఆచమనం వేద్దాం, చౌకీదార్ వేద్దాం, మీరు కనుక మాకు అవకాశం ఇస్తే ఫ్రీగా మీ దగ్గరికి వచ్చి, కాకుంటే మీరు అక్కడ మాకు హాల్ ఒకటి, భోజనాలు ఒకటి ఏర్పాటు చేయండి సార్, మీ మీద మాకున్న అభిమానం చొప్పున మేము 20 మంది 15 మంది వస్తాం, దాంట్లో పెద్ద నటీనటులు వాళ్ళంతా కూడా మేము వస్తాం, మేము ఎక్కడైతే లేదో అక్కడి నుంచి మేము ఈ కళలను అభివృద్ధి చేయాలనేది మీలాంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పినప్పుడు నేను ఇది తలవంతలంపుగా వచ్చిన అవకాశం. ఈ అవకాశాలను కోరుకుంటే రావు, లక్షలు పెడితే రావు, హృదయాలు విప్పార్త వస్తాయి, వికసిస్తే వస్తాయి. అందరి మరి మనము మంచిని స్వార్థం లేకుండా మరి మనం చేస్తున్నటువంటి సేవకు గుర్తింపుగా ఈనాడు మరి కాకినాడ కళాస్రవంతి వాళ్ళు నా మీద దయతోటి, నా మీద అభిమానంతో మరి మేము వచ్చేస్తామని చెప్పినప్పుడు ఈనాడే నేను 29 మార్చి నాడు వాళ్ళ సార్ ఇప్పుడు నల్లుట ఫౌండేషన్ అధినేత అయినటువంటి రవీంద్రరావు గారికి అనేక పురస్కారాలు, అవార్డులు, రివార్డులు కూడా ప్రకటించడం జరిగింది కదా. అలాగే మీరు కూడా సార్కు వెన్నంటి ఉండి అనేక కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారు కదా. వారికి ఈ అవార్డు రావడం వల్ల మీ సార్ బాధ్యత పెరిగిందా మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, సార్కి అవార్డు రావడం మాకు అందరికీ సంతోషించదగ్గ విషయము. సో ఈ అవార్డు అనేది సార్ బాధ్యతను పెంచుతూ, మా అందరి బాధ్యతను పెంచుతూ ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి మేము ముందు ప్రయత్నాలు చేస్తుంటాము. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అందరికీ చేరే విధంగా చేస్తుంటాము. థ్యాంక్ యూ.
రవీంద్రరావు గారికి వెన్నంటూ వండుకుంటూ ఎంతోమంది సేవ చేస్తున్నారు, ఎంతోమంది కలిసి కట్టుగా పనిచేస్తున్నారు కదా. సార్కి అవార్డు రావడంలో మీకు ఎలాంటి భావన కలుగుతుంది? వారి బాధ్యతలు పెంచారా, లేకపోతే పెరిగాయా, లేకపోతే ఇంతటితో ఇంకా డెవలప్ చేయాలనుకుంటారా, ఆపేస్తారా? ముందే చెప్పినట్టుగా సార్ ఎటువంటి అవార్డుకి సంబంధించి వస్తుందని భావించలేదు. సేవ చేస్తూ వెళ్తున్నారు. దానిలో భాగంగా అవార్డు వచ్చింది, సంతోషము. ప్రతి అవార్డు అనేది బాధ్యతను పెంచుతుంది. కాబట్టి వారు ఇంకా ఇంకా ఎక్కువ మొత్తంలో ఎక్కువ మందికి తన సేవను అందించే ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా కాకినాడ వారు కూడా ఇంకొక అవార్డుకి వాళ్ళు పిలుస్తున్నారు. అంటే అవార్డ్స్ అనేది మనం చేసే పనిని గుర్తింపు, ఆ గుర్తింపు అనేది బాధ్యతను పెంచుతుందిగా భావిస్తున్నాను.